ఖాకీ డ్రెస్ వేసుకుంటేనే కాదు సామాన్య మహిళ దుస్తుల్లోనూ సింహంలా గర్జించవచ్చని నిరూపించారు ఐపీఎస్ సుమతి. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆమె ఏకంగా ఫీల్డ్లోకి దిగారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, కనీసం గన్మెన్స్ కూడా లేకుండా అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆమె చేసిన ఆపరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అర్ధరాత్రి 12 గంటలు లోకం నిద్రపోతున్న వేళ అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్ కు కమిషనర్ సుమతి చేరుకున్నారు. ఆమె కమిషనర్ అని ఎవరికీ తెలియదు. బస్సు కోసం వేచి చూస్తున్న ఒక సామాన్య మహిళగా ఆమె అక్కడ నిలబడ్డారు. కానీ అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు షాక్ గురి చేశాయి. సుమతిని ఒంటరిగా చూసిన సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరమైన మాటలు, అసహ్యకరమైన ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. దారుణం ఏంటంటే ఆమెను చుట్టుముట్టిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మద్యం మత్తులో కొందరు, గంజాయి మత్తులో మరికొందరు ఊగిపోతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. హాస్టళ్లలో ఉండి చదువుకోవాల్సిన యువకులు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు సుమతి అక్కడే ఉన్నారు. ఈ 3 గంటల కాలంలో ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపు రాలేదు. పెట్రోలింగ్ పోలీసులు తమ విధులను ఎంతలా గాలికి వదిలేశారో ఆమెకు అర్థమైంది. చివరకు 3 గంటల 30 నిమిషాలకు వచ్చిన బీట్ కానిస్టేబుల్ ద్వారా తన ఐడెంటిటీని బయటపెట్టారు. తన మొక్కువని ధైర్యంతో ఆ 3 గంటల పాటు వేధింపులను భరిస్తూనే ఒక్కో పోకిరిని, వారి ప్రవర్తనను క్షుణ్ణంగా గమనించారు. వరుసగా 3 రోజుల పాటు రహస్యంగా నిఘా పెట్టిన సుమతి మొత్తం 40 మంది పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ తల్లిదండ్రుల సమక్షంలో గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. పేరెంట్స్ కష్టపడి హాస్టల్ ఫీజులు కడుతూ ఉంటే మీరు అర్ధరాత్రి పూట ఆడపిల్లల మీద పడతారా అంటూ ఆమె పోకిరీలను ఉతికి ఆరేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెట్రోలింగ్ పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఖాకీ డ్రెస్ వేసుకుంటేనే కాదు సామాన్య మహిళ దుస్తుల్లో కూడా గర్జించవచ్చని నిరూపించారు ఐపీఎస్ సుమతి. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే సివిల్ యూనిఫామ్లో ఎటువంటి భద్రత లేకుండా అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా తనకు ఎదురైన ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆవిడ రికార్డ్ చేసుకున్నారు. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా అక్కడ రాకపోవడాన్ని ఆవిడ గమనించారు. దాదాపు 3 గంటల 30 నిమిషాలకు ఒక్క పెట్రోలింగ్ వెహికల్ మాత్రమే రావటం, ఆ వెహికల్లో ఉన్న వాళ్ళకి బీట్ కానిస్టేబుల్కు తన ఐడెంటిటీని చూపించి అక్కడ నుండి వెళ్లిపోయారు సుమతి. అనంతరం కూడా దాదాపు 40 మంది స్టూడెంట్స్ తనను వేధించినట్టుగా తెలుస్తోంది. ఆ 40 మంది స్టూడెంట్స్ ఐడెంటిటీస్ను గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు సుమతి. అనంతరం కూడా ప్రెసెంట్ పెట్రోలింగ్ విధులను ఎవరైతే విధులలో ఉన్న వాళ్ళు ఎవరైతే గాలికి వదిలేశారో వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ భయానికి గురవుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సిన విషయంగా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, స్టూడెంట్స్ గంజాయి ఇక ఆల్కహాల్ మత్తులో ఉంటూ వేధించడం మనం ఎలా మాట్లాడుకోవాలి? అట్ ద సేమ్ టైం ఇక్కడ కరెక్ట్గా గమనించాల్సిన విషయం పెట్రోలింగ్ వెహికల్స్ రాకపోవటాన్ని 12 నుండి 3:30 వరకు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా పెట్రోలింగ్ వెహికల్స్ అక్కడ ఒక్కటి కూడా రాకపోవటాన్ని ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్ అయితే ఛార్జ్ తీసుకున్నటువంటి మొదటి రోజు నుండే తన మార్కుని చూపిస్తూ వస్తా ఉన్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. అయితే ముఖ్యంగా దిల్సుఖ్ నగర్కు సంబంధించి ప్రధానంగా ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతంగా ఏదైతే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, సో ఇక్కడ బ్యాచిలర్స్ కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో ఉంటారు. అమ్మాయిలు కావచ్చు, లేకపోతే అబ్బాయిలు కావచ్చు. సో ఇలాంటి సందర్భంలోనే చాలా వరకు సుమారుగా 4 రోజుల నుంచి కూడా ఇక్కడ నిఘా ఉంచినటువంటి సిపి సుమతి ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి సుమారుగా తెల్లవారుజామున 3:30 వరకు కూడా ఈ ప్లేస్లోనే ఉండి అసలు ఏం జరుగుతోంది, ఇక్కడ అసలు ఎలా ఉంటుంది, రాత్రిలో అసలు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి, మహిళలకు సంబంధించినటువంటి భద్రత ఎలా ఉంది అన్నటువంటి దానిపైన అయితే పూర్తిగా ఒక స్పెషల్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. మనం చూస్తూ ఉన్నాము
ఫొటోస్లో కావచ్చు, విజువల్స్లో కావచ్చు చూడొచ్చు. ఈ సర్కిల్లో ఆవిడ నిలబడ్డప్పుడు కొంతమంది పోకిరీలు వచ్చి ఆవిడ పైన అంటే చాలా దారుణంగా అసభ్యకరంగా మాట్లాడటము. సో ఈవెన్ అసలు బయటికి చెప్పలేనటువంటి విధంగా కూడా తనను అడగడం లాంటివి చేయడము, ఇవన్నీ కూడా సుమతి చూస్తూ ఊరుకుంది. అంటే అసలు ఇంకా తను పోలీస్ అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఒక సామాన్య మహిళలాగా బయటికి వచ్చి ఇటు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో నిన్న మనం చూసాము, ఈ ఏరియా అంతా కూడా ఆవిడ తచ్చాడుతూ తిరిగారు. ఆవిడ వెంట సుమారుగా 40 మంది పోకిరీలు కావచ్చు, ఆకతాయిలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వెంబడించి అసభ్యకరంగా 2 వీలర్స్ పైన కూడా వచ్చి అసలు చాలా దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సందర్భంలో ఒక్క పెట్రోలింగ్ వెహికల్ కూడా ఈ ఏరియాకి రాకపోవడము, అయితే ఇది ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉండేటువంటి ఏరియా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి పూర్తిగా అటు అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టీసీ సేవలు కూడా ఇక్కడి నుంచి అందుబాటులో ఉంటాయి. ఏపీ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే మెట్రో స్టేషన్ కావచ్చు, కొంత డార్క్ ఏరియా లాగా కూడా కనిపిస్తుంటుంది. నైట్ అయితే ఈ గల్లీ మొత్తం అంతా కూడా అసలు ఏమీ ఉండదు, ఒక్క మనిషి కూడా ఇక్కడ కనిపించడు. సో అలాంటి సందర్భంలో నిన్న సిపి సుమతి గారు ఏదైతే ఆపరేషన్ చేశారో, ఆపరేషన్ చేసినటువంటి సందర్భంలో ఒక్క పెట్రోలింగ్ వెహికల్ కూడా రాకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ. ఎందుకంటే రాత్రి పూట పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి, అలాగే ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఉంటాయి. అవి కేవలం రాత్రిపూట మాత్రమే నిఘాను కూడా ఉంచుతారు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఒక్కరు కూడా రాకపోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో, కోర్ సిటీలో మహిళల భద్రత ఏ విధంగా ఉంది అంటూ కూడా ఆవిడ ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్ చేశారు. గతంలో కూడా 20 ఏళ్ల క్రితం కూడా, సుమారుగా 25 ఏళ్ల క్రితం కూడా సుమతి మొదటిసారి డిఎస్పీగా ఏదైతే సర్వీస్లోకి జాయిన్ అయ్యారో అప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్కు సంబంధించి కూడా ఇలాంటి ఒక ఆపరేషన్ని చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే తన మార్క్ని మళ్ళీ చూపించేటువంటి విధంగా కూడా సుమతి అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయం నుండి సుమారుగా 3:30 వరకు కూడా ఈ యొక్క దిల్సుఖ్ నగర్ ఏరియా ఏదైతే మనకి మెట్రో స్టేషన్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి బస్ స్టాప్ కావచ్చు, అండ్ ఈ ఏరియా అంతా కూడా తిరుగుతూ అసలు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటూ కూడా సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 3:30 సమయంలో ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చి, సో ఈవిడ అసలు కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి సిపి గారు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచనతోటి వెళ్ళి సెల్యూట్ చేసి ఒకసారిగా అడగ్గా పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులందరూ కూడా అప్రమత్తమయ్యి, పోకిరీలందరూ కూడా అప్రమత్తమయ్యి పారిపోయేటువంటి సీన్ నెలకొనగా అక్కడే ఉన్నటువంటి మరికొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చి అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి, సో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సిటీలోకి పెద్ద మొత్తంలో గంజాయి వస్తూ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇలాంటి యువకులు నైట్ అంతా కూడా మద్యం సేవించి, గంజాయి సేవించి మహిళల పైన ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడతా ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు సామాన్య ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం మొన్న కొద్ది రోజుల క్రితమే చూసాం, ఇటు కోకాపేటలోని ఏదైతే ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి సైకిల్ ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ ఒక యువతి తెల్లవారుజామున ఇక్కడ ఈరోజు అంటే ఇటు సిపి సుమతి గారు చేసినటువంటి ఏదైతే ఈ ఆపరేషన్ ఉందో అర్ధరాత్రి, కానీ తెల్లవారుజామున 6 గంటల సమయంలో మొన్న కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఘటన చూసుకున్నట్లయితే కోకాపేటలో ఉన్నటువంటి ఏదైతే ఓఆర్ఆర్ పక్కనే సైకిల్ ట్రాక్ ఉందో అక్కడ ఒక యువతి తను ఒక సైక్లింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి ఆ సైక్లింగ్ ట్రాక్లోకి వస్తే దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది. ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా సైగలు చేస్తూ అసభ్యకరంగా తనకు సైగలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఆ యువతి వీడియో తీసి ఆ వీడియోనంతా కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ వీడియోతో హైదరాబాద్ ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహిళల భద్రత విషయం తీసుకున్నట్లయితే మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ వీడియో తర్వాత కూడా చాలామంది మహిళలు కావచ్చు, లేకపోతే చాలామంది సామాజికవేత్తలు కావచ్చు, అసలు హైదరాబాద్లో మహిళలకు భద్రత ఉందా, ఈ క్వశ్చన్ అనేది రైజ్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి ఏదైతే మనకు సుమతి ఉన్నారో, సిపి సుమతి ఉన్నారో ఆవిడ కూడా సో తన మార్కుని మళ్ళీ చూపించేటువంటి విధంగా ఈ ఆపరేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మనకి ఈ ఏరియా అంతా చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంత రాత్రి అయిందంటే కనుక అసలు ఇక ఏమీ కనిపించినటువంటి పరిస్థితి, మొత్తం అంతా కూడా డార్క్గా ఉంటుంది. సో లాడ్జెస్ కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర హోటల్స్ కావచ్చు, లేకపోతే ఓయోకి సంబంధించినటువంటి హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది, రాత్రి పూటలో అసలు ఇక్కడ మహిళలకు భద్రత ఉందా, ఒక మహిళ కావచ్చు, ఒక యువతి కావచ్చు రాత్రిపూట హైదరాబాద్లో తిరగడం సేఫేనా అన్నటువంటి దానిపైన సో సుమతి ఈరోజు చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో పూర్తిగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఒక పోలీసు అధికారికి, అది కూడా హైదరాబాద్ సిటీలో మొట్టమొదటిసారిగా కమిషనర్గా
బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక లేడీ పోలీసు అధికారికే, లేడీ పోలీస్ బాస్కే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటే, ఆవిడే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? సామాన్య మహిళలు అసలు రాత్రిపూట 9-10 అయితేనే బయట తిరగడానికి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా సామాన్య ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మహిళలపైన జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. చాలా వరకు పసిపిల్లలు కావచ్చు, ఈవెన్ వృద్ధులు కావచ్చు, లేకపోతే మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళపైన కూడా ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళందరికీ ఇదొక చెంపపెట్టులాగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా యువత చాలా వరకు కూడా ఇక్కడ ఈ ఏరియాలో దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే చైతన్యపురి కావచ్చు, ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అలాగే ఎస్ సార్ విజయ్, పాట్రోలింగ్ నిర్వహించని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఆ టైంలో ఎవరికి డ్యూటీలు ఉన్నాయి, అసలు డ్యూటీలు ఉన్నాయా లేవా, వాటిని కూడా ఇటు ట్రాక్ చేసే అవకాశం ఉందనుకోవాలా? ఎస్ ఎగ్జాక్ట్లీ సర్తాజ్. అయితే ప్రతిరోజు అర్ధరాత్రి కాదు తెల్లవారుజామున వరకు కూడా సిటీలో ప్రతి సర్కిల్లో పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి, ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఉంటాయి. ఆ ఇంటర్సెప్టర్ వెహికల్స్ కేవలం ఈ యొక్క రాత్రి వేళల గస్తీ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. రాత్రి వేళల గస్తీ కోసం ఉండేటువంటి పోలీసులకు ప్రత్యేకంగా కూడా డ్యూటీలు వేస్తూ ఉంటారు. వాళ్ళని మళ్ళీ డే టైంలో వాడుకోకుండా ఓన్లీ రాత్రి టైంలో ఇలాంటి ఏరియాల్లో సెక్యూరిటీ పరంగా చెక్ చేసేందుకు పెట్రోలింగ్ కోసం మాత్రమే ఉంటారు. అలాగే ప్రతి స్టేషన్ నుంచి కూడా ఒక 2 కానిస్టేబుల్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే డార్క్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు కూడా ఈ పెట్రోలింగ్ చేయాలి. కానీ నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే సుమారుగా 3 గంటల వరకు కూడా ఒక్క పెట్రోలింగ్ వెహికల్ ఈ యొక్క ఏరియాలోకి రాలేదు. అంటే ఇది పూర్తిగా ఒక మెయిన్ రోడ్డు, ఒక మెట్రో స్టేషన్ ఉంది, అలాగే బస్ స్టాప్, స్టేట్కు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులు ఉండేటువంటి ఏరియా కూడా. అంటే ఇలాంటి ఏరియాలోకే పెట్రోలింగ్ వెహికల్స్ రాకపోతే మరి లోపల ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న గల్లీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న స్ట్రీట్స్ కావచ్చు, అలాంటి వాటి దగ్గరికి అసలు పెట్రోలింగ్ వెహికల్స్ వెళ్తున్నాయా లేదా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత మెయిన్ రోడ్కే పెట్రోలింగ్ వెహికల్ 3 గంటల సేపు అందుబాటులో రాలేదు అంటే ఇక చిన్న చిన్న గల్లీల పరిస్థితి ఏంటి, చిన్న చిన్న సందులు ఉన్నటువంటి ఏరియాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి మహిళల భద్రత ఏంటి అనేది కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం అయితే అనే చెప్పాలి. సో ఎవరైతే నిన్న పెట్రోలింగ్లో ఉన్నారో, నిన్న పెట్రోలింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ట్రాక్ చేసి అసలు వీళ్ళు డ్యూటీలు చేస్తున్నారా నైట్ టైంలో లేదా, ఒకవేళ చేస్తే కనుక ఎవరు ఆ సమయానికి నిన్న డ్యూటీలో ఉన్నారు, ఆ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తులు పెట్రోలింగ్కి రాకుండా ఏం చేస్తున్నారు, ఒకవేళ కనుక పెట్రోలింగ్కి రాకుండా వారు డ్యూటీలో ఉండి ఇతరత్ర కార్యకలాపాలు కనుక చేస్తున్నట్లయితే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సర్తాజ్. సో మొత్తానికి ఒక్కసారిగా మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు తీసుకున్నటువంటి సుమతి చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఈ సడన్ ఆపరేషన్ ఏదైతే ఉందో పూర్తిగా హైదరాబాద్ ప్రజల దృష్టిని అంతా కూడా ఆకర్షించిందనే చెప్పాలి. అలాగే ఎవరైతే మహిళల భద్రతకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో సో దాని మీద పోలీసులు మరింత దృష్టి పెట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇటు సుమతి వెలుగులోకి తీసుకొచ్చారు. సామాన్య ప్రజలు కూడా మహిళల భద్రతను తీసుకున్నట్లయితే ఎవరైనా రాత్రిపూట బయటికి ఒక మహిళ వెళ్ళాలి అంటే అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ హైదరాబాద్లో నెలకొన్నాయనేది కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు హైటెక్ సిటీ నుంచి కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి ఏరియా కావచ్చు, ఐటీ జోన్ నుంచి కావచ్చు, చాలా వరకు లేట్ నైట్గా కూడా అక్కడ పనిచేసేటువంటి యువకులు అందరూ కూడా ఈ దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే ఈ ఏరియా అంతా కూడా వస్తుంటారు, సిటీ నలుమూలకు కూడా వస్తూ ఉంటారు. సో నైట్ షిఫ్ట్ కూడా చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈవెన్ మహిళలు కావచ్చు, లేకపోతే యువతులు కావచ్చు, నైట్ షిఫ్ట్లలో కూడా పనిచేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి వాళ్ళ భద్రత ఏంటి అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.